నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనం ఇంతకు ముందు యూపీఎస్సీకి సంబంధించి కంప్లీట్గా అవగాహన తెచ్చుకున్నాం. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనే దానిపైన అవగాహన తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మరి ఎస్ఎస్సికి సంబంధించి ఎలాంటి అవగాహన తెచ్చుకోవాలి? ఎస్ఎస్సిలో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాము ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది. సో ఈ రోజు కూడాను ఎస్ఎస్సికి సంబంధించి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. థ్యాంక్ యూ మాధురి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పుడు దీనికి సంబంధించి మనకి అవగాహన అంటే మనకి దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటారు? ఎస్ మా. సో లైక్ యూ రైట్లీ సెడ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే గ్రూప్ సి, గ్రూప్ బి కేటగిరీలో జాబ్స్ని రిక్రూట్ చేసే పాన్ ఇండియా బాడీ. సో లాస్ట్ టైం మనం దీని గురించి అసలు ఎస్ఎస్సి అంటే ఏమిటి, దీనిలో ఎన్ని రకాల రిక్రూట్మెంట్ జరుగుతాయి అని ఒక అవగాహన తెచ్చుకున్నాము. ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక్కొక్క రిక్రూట్మెంట్ గురించి ఈసారి తెలుసుకుందాం అన్న పాయింట్లో ఆపేసామన్నమాట. అయితే బిఫోర్ ఐ స్టార్ట్ దాట్, నేను ఒక్కసారి కామన్ పాయింట్స్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ క్విక్గా జస్ట్ 2-3 పాయింట్స్ చెప్తానమ్మా. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది దాదాపు 8 కేటగిరీ నోటిఫికేషన్స్తో పాన్ ఇండియాలో రిక్రూట్ అవుతుంది. దీనికి వేరీడ్ పారామీటర్స్ ఉంటాయి. అంటే డిగ్రీ వాళ్ళ నుంచి ఎస్ఎస్సి వాళ్ళ అంటే 10th వాళ్ళకైతేనేమి, ఇంటర్ వాళ్ళకైతేనేమి, స్టెనోగ్రాఫర్స్, ట్రాన్స్లేటర్స్, ఇట్లా చాలా రకాలుగా రిక్రూట్మెంట్స్ అవుతాయి. తర్వాత దీనికి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది బిగినింగ్లో ఇచ్చేస్తారు, ఈవెన్ యూపీఎస్సికి కూడా. సో మనకి రాబోయే క్యాలెండర్ ఇయర్లో ఎప్పుడు ఏ ఎగ్జామ్ నోటిఫై అవుతుంది, ఎప్పుడు దానికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అని క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఉంటుంది. మూడోది, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండే అన్ని రిక్రూట్మెంట్స్ ఎగ్జామ్స్ కూడా ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ప్యాటర్నే, అంటే ఎంసీక్యూ మాత్రమే, ఇక్కడ రిటర్న్ అనేది ఉండదు. తర్వాత ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. అంతే. దీనిలో క్వాలిఫై అయ్యి మనం డిసెండింగ్ ఆర్డర్లో మెరిట్లో ఉంటే మనకి జాబ్ అనేది వస్తుంది. సో ఎక్కడ కూడా మనకి ఇంటర్వ్యూస్ ఉండవు. ఇది కామన్ టు ఆల్ ఎగ్జామ్స్, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ డిగ్రీ. అంటే ఈ స్టేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనం అనుకున్న 8లో ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ దిస్ థింగ్ ఈస్ SGL అనమాట. అంటే కంబైన్డ్ స్టాఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటారు. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే అమాంగ్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అది కాస్త హయ్యర్ లెవెల్లో ఉంటుంది. సో దానికైతేనేమి ఇంకా లాస్ట్ అంటే గ్రేడ్ అని కాదు నేను చెప్పబోయేది, అంటే ఒక కేటగిరీ వైజ్ తలుచుకుంటే కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది వేరియస్ మినిస్ట్రీస్లో, డిపార్ట్మెంట్స్లో. దానికి కూడా అయితేనేమి అంతా కూడా మల్టిపుల్ చాయిసే, ఎక్కడ కూడా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకేనా? వన్స్ మనం ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. యూపీఎస్సీ అంత కష్టం కాదు, అస్సలు కాదు. ఇక్కడ యూపీఎస్సీ గురించి మన ఇంకొకటి ఏంటంటే, యూపీఎస్సీ ఎవరైతే మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నాం, యూపీఎస్సీలో ఎవరైతే చెయ్యలేకపోతారో, ఎవరైతే కొట్టలేకపోయారో వాళ్ళకి ఎస్ఎస్సి గురించి మనం కంక్లూజన్ ఇచ్చాం. ఎస్ఎస్సి ఒకటి ఉంది, దాని గురించి తర్వాత ఎపిసోడ్స్ లో మాట్లాడుకుంటామని. కరెక్ట్ గా లింక్ ఇచ్చావు. అయితే జనాల్లో లాస్ట్ టైం నేను ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి అంటే ఎందుకన్నా అది ముఖ్యంగా మన సౌత్ లో అంత టేక్ ఆఫ్ అవ్వట్లేదు, జనాలంతా దాన్ని కన్సిడర్ చెయ్యట్లేదు. ఎందుకంటే యూపీఎస్సీ తర్వాత మాక్సిమం పాపులర్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని గురించి మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే కూడా ఏదో ఆర్బీఐ, ఎస్బీఐ క్లర్క్, లేదంటే బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్ క్లర్క్స్ కాకుండా చాలా ఉన్నాయి. అది మనం రాబోయే ఎపిసోడ్స్ లో డీటెయిల్ గా మాట్లాడదాము. ఎవ్రీవన్ మనకి ఎక్కువగా బ్యాంక్ అనగానే ఆర్బీఐ ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది. మనం ఆర్బీఐకి వెళ్ళాలి అనుకుంటే మనం స్టేట్ ఎస్ఎస్సి రాసే సరిపోతుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారా? లేదమ్మా, ఆర్బీఐ ఈజ్ అగైన్ అన్ ఎంటైర్లీ సెపరేట్ రిక్రూట్మెంట్. ఆర్బీఐలో మళ్ళీ క్యాడర్స్ ఉంటాయి, గ్రేడ్ బి అని, గ్రేడ్ ఏ అని, ఇంకా లోవర్ లెవెల్. వాళ్ళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, మెథడాలజీ ఎంటైర్లీ దే నోటిఫై ఆన్ దేర్ ఓన్, దే డూ ఆన్ దేర్ ఓన్. డెఫినెట్లీ నేను అదే చెప్పాను కదా, నాట్ ఓన్లీ అబౌట్ అంటే బ్యాంక్స్ అనేది మళ్ళీ ఒక అంబ్రెల్లా. ఇప్పుడు ఎలా ఉందంటే మనం ఏది తీసుకున్నా కూడా దానిలో ఒక్క రిక్రూట్మెంట్ అనేది ఉండదు.
లేదు. యూపీఎస్సీలో కూడా మీకు గుర్తున్నట్లయితే దాదాపు 21 ఆపర్చునిటీస్ టు ఎంటర్ అనేవి ఉన్నాయి అనుకున్నాం కదా. అలానే ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వస్తే ఇది బ్యాంక్స్కి సంబంధం లేదు. బ్యాంక్స్ రిక్రూట్మెంట్ అనేది వేరే. యూపీఎస్సీ తర్వాత చాలా మంది బ్యాంక్స్ రాస్తున్నారు, కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్. ఎందువల్లనో సౌత్ లో అది అంత టేక్ ఆఫ్ అవ్వలేదు అని నా పర్సనల్ ఫీలింగ్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో అసలు ఏం రిక్రూట్ చేస్తారు, ఎక్కడున్నాయి ఆపర్చునిటీస్ అని మనం లాస్ట్ టైం ఊరికే వి జస్ట్ టచ్డ్ అప్ ఆన్ దట్ వేరియస్ కేటగిరీస్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ యూపీఎస్సీ ఇది కూడా క్యాలెండర్ వస్తుంది. నేను ఈ క్యాలెండర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 24-25 క్యాలెండర్ ఇయర్ అంటే ప్రస్తుతం ఉన్న ఇయర్లో మనకి 8 వెరైటీ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టుల్లో 3 రాబోతున్నాయి. సో ఆ రాబోయే వాటిని మనం ఫస్ట్ మాట్లాడుకుంటే అసలు అవి ఏంటి, అవి ఎక్కడ మనకి జాబ్స్ ఇస్తాయి, వాటిని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకుంటే ఆల్రెడీ అయిపోయిన వాటి గురించి మనం జస్ట్ ఈ పోస్టులు ఉన్నాయని వింటే నెక్స్ట్ ఇయర్కి పనికొస్తాయి. బికాజ్ ఈ క్యాలెండర్ అనేది యూపీఎస్సీ అయినా స్టేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా రిపీట్ అవుతూ ఉంటుందమ్మా. ఇవే పోస్టులు ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. సో సేఫ్గా ఎవరైనా ఈ ఇయర్ అండ్ మోర్ ఓవర్ నేను లాస్ట్ టైం నుంచి కూడా చెప్తున్నది, మన ఈ యొక్క డైలాగ్ కాన్వర్సేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి లేకపోతే ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి పెద్ద వాల్యూ అడిషన్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఒక కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఇదేం చెప్పారు మాకు తెలుసు కదా ఇంతేనా ఇంకా కొత్త ఏం చెప్పలేదని వాళ్ళకి టైం వేస్ట్గా ఫీల్ అవ్వచ్చు. మన ఆడియన్స్ నా ప్రకారం ఎవరంటే ఫ్రెష్ టు గవర్నమెంట్ ప్రాసెస్, early 20s, ఆర్ మీరు అన్నట్టు మేబీ సమ్మన్ హ్యాస్ టేకన్ యూపీఎస్సీ అండ్ బ్యాంక్స్ బట్ దే హ్యావ్ నాట్ థాట్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అలాంటి వాళ్ళకి ఇన్పుట్ యూస్ఫుల్ అవుతుంది. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇంకొకటి ఏంటంటే మాధురి, యూపీఎస్సీ అనే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్లీ వేరు. అదేంటంటే చాలా ఎగ్జాస్టివ్, చాలా వాస్ట్, చాలా డీప్గా స్టడీ ఉంటుంది. వీటిల్లో ఏంటంటే అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్లస్ బ్యాంక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్యాటర్న్ని మన క్యాండిడేట్స్ విని కాస్త స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒకేసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్ కూడా యూజ్ అవుతుంది. అంటే సేమ్. కాకపోతే యూపీఎస్సీలో పేపర్ 2లో సీసాట్ ఉంటుందని నేను చెప్పాను. ఆ సీసాట్ లో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్ అనే స్కిల్ ఉంటుంది, అందులో క్వాలిఫై అయితే చాలు అని చెప్పాను. దాంట్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఈ రీజనింగ్ అనేది మెయిన్ అన్నమాట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో. సో అది లింక్ తో యూపీఎస్సీ రాసే వాళ్ళు కూడా ఎస్ఎస్సి రాయొచ్చు. కానీ జనరల్ గా వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్సిని అంత ప్రిఫర్ చేయరు. బికాజ్ మెనీ పీపుల్ ఏమనుకుంటారంటే అంటే ఒక మంచి సామెత కాదు, మొరటి సామెత, అది వద్దులేండి. సో పెద్ద గీత ముందు ఇది చిన్న అంత అట్రాక్టివ్ అనిపించదు. కానీ ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో, ఇప్పుడున్న హెవీ రష్లో, ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్లో అండ్ ఇప్పుడున్న కార్పొరేట్ అన్సర్టనిటీస్లో ఐ ఫీల్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ సెకండ్ ఆప్షన్ టు థింక్ ఆఫ్. ఓకే. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ టు అటెంప్ట్స్. యూపీఎస్సీలో వీ సెట్ ఫర్ జనరల్ పీపుల్ 6 times, అలానే రిజర్వ్డ్ వాళ్ళకి 9 అని అనుకున్నాం కదా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అటెంప్ట్స్ అనేవి రెస్ట్రిక్షన్ ఉండదు. సో వాళ్ళ ఏజ్ బార్ అయ్యేంత వరకు రాయొచ్చు. 18 ఈజ్ జనరలీ ద మినిమం ఫర్ ఎనీథింగ్ లైక్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. పోతే నోటిఫికేషన్ వైజ్, పోస్ట్ వైజ్ కొన్నిసార్లు 30 ఉన్నాయి, కొన్నిసార్లు 27 ఉన్నాయి, కొన్నిసార్లు 25 కూడా ఉన్నాయి, కొన్నిసార్లు 32 కూడా ఉన్నాయి. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో బికాజ్ ఇట్ రిక్రూట్స్ అ వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ దిస్ థింగ్. బేసికలీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీస్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే ఇంకా బాడీస్ కానీ వాటిలలో అప్రాప్రియేట్ ఈ సెలక్షన్ని పెడతారనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేను చెప్పినట్టు మనం క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇమ్మీడియట్గా June 11th వాళ్ళ క్యాలెండర్ ప్రకారము కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనేది నోటిఫై అవ్వబోతోంది. సో మనం ఫస్ట్ దాని గురించి కాస్త డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది లాస్ట్ టైం 23లో రిక్రూట్ అయినప్పుడు దాదాపు 7,500 మందిని రిక్రూట్ చేశారు. సో 7,500 ఎగ్జాక్ట్లీ. ఎంతమంది అప్పుడు అప్లై చేస్తుంటారు? అప్పుడు ఇదే 30-35 lakhs
ఓ నో డౌట్ అబౌట్ ఇట్, ఇట్స్ వెరీ హ్యూజ్. ఎందుకంటే నార్త్లో దీనికి చాలా ఉందమ్మా. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండబట్టో లేకపోతే వాళ్ళు నార్త్లో అంటే ఈ పోస్టింగ్స్ అన్నీ మోస్ట్లీ మినిస్ట్రీస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్ టు మైగ్రేట్ అని ఫీల్ అవుతారో కానీ రీజన్స్ ఆర్ నాట్ బెటర్ డిస్కస్డ్ హియర్. దే ఆర్ మెనీ మోర్ టేకర్స్ ఇన్ నార్త్ దెన్ సౌత్. సో ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ గురించి కొంచెం మనం డీటెయిల్గా తెలుసుకుందాము ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనే ఎగ్జామ్లో జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏ రకాల పోస్టులు రిక్రూట్ అవ్వబడతాయని నేను మెన్షన్ చేస్తాను చూడండి. జూనియర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇది మన ఏజీ ఆఫీస్లో ఉంటారు వీళ్ళు. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉండొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి వెళ్ళొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి వెళ్ళొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్ళొచ్చు, లేకుంటే ఢిల్లీలో ఉండే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అని ఉంటుంది దానికి వెళ్ళొచ్చు. అలానే కిందికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్లో, అలానే స్టేట్ సెంటర్ జిఎస్టీ అంటే కస్టమ్స్లో ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి, వాటికి ఒక రిక్రూట్మెంట్ దీని ద్వారా జరుగుతుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మళ్ళీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అని పోస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఇలా ఇవి హయ్యర్ క్యాడర్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్. అలానే ఇంతకుముందు సెక్షన్ ఆఫీసర్కి వీళ్ళు అసిస్టెంట్ అనమాట, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్, ఇలా చాలా రకాలుగా పోస్టులు రిక్రూట్ అవ్వబడతాయి మాధురి. నేను జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. తర్వాత ఓన్లీ ఆడిటర్స్, ఇప్పుడు ఆడిటింగ్ ఆఫీసర్ అనుకున్నాం కదా, అంటే వాళ్ళకి అసిస్టెంట్స్ అన్నమాట ఆడిటర్స్. వీళ్ళంతా కూడా ఎక్కువ మన అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో ఉంటారు, లేకపోతే ఎనీ మినిస్ట్రీలో ఉండొచ్చు. అలానే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, లేకపోతే అప్పర్ డివిజన్ క్లర్క్స్, అలానే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో జిఎస్టీలో ట్యాక్స్ అసిస్టెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇలా ఇన్ని రకాల పోస్టులకి. అంటే ఇప్పుడు నేను చదివిన కేటగిరీ వైజ్ కానీ మినిస్ట్రీస్ చాలా ఉన్నవి, దాదాపు 36 పోస్టులకి 7,500 మంది దాకా లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు జూన్ 11న ఇదే నోటిఫికేషన్ మరి ఎన్ని వేకెన్సీస్ కి రాబోతుంది అన్నది మనం వేచి చూడాలి. ఓకే, అది ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఒక్కసారి ఈ ఎగ్జామ్ రాసాం, ఇప్పుడు మనం అంటే మనకి యూపీఎస్సీ కన్నా కొంచెం కింద లెవెల్ ఇది కదా. సో ఇది రాసిన తర్వాత వీళ్ళకి ఎంత వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? వీళ్ళు డెఫినెట్గా మనం యూపీఎస్సీలో గ్రూప్ ఏ అని వింటామమ్మా. గ్రూప్ ఏ కేటగిరీ వరకు అయితే డెఫినెట్గా వాళ్ళు రీచ్ అవుతారు ఒకసారి ఇందులో రిక్రూట్ అయితే. ఎందుకంటే ఇది గ్రూప్ ఏకి ఇమ్మీడియట్ సబార్డినేట్ సర్వీస్. సో 10-15 ఇయర్స్ అయితే గ్రూప్ ఏకి ఆటోమేటిక్గా ఎదుగుతారు వాళ్ళు. అండ్ సపోజ్ మన పోస్టింగ్ అనేది ఇంకో చిన్న డిపార్ట్మెంట్లో వచ్చింది అనుకోండి, అక్కడ ఆల్రెడీ గ్రూప్ ఏ స్ట్రక్చర్ పెద్ద లేదనుకోండి, అక్కడ ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ యూ గెట్, what is the department structure, how many posts of group A or all India services are there. But bottom line ఏంటంటే డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రోత్, అంతేగాని ఏదో ఇలా రిక్రూట్ అయ్యాము ఇలా రిటైర్ అయ్యామని మాత్రం కాదు. అండ్ మనం ముందు అనుకున్నట్టు ఇవన్నీ కూడా మంచి కంఫర్టబుల్ పే స్కేల్స్ ఉంటాయి, స్టేబిలిటీ ఉంటుంది, అండ్ ప్రమోషన్స్ అనేవి ఒక టైం బౌండ్ ఉంటాయి. ఇక్కడ రేపు మనకి పింక్ స్లిప్ ఇస్తారా అన్న టెన్షన్ ఉండదు. అండ్ డెఫినెట్లీ మన ఇండియన్ సొసైటీలో ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే కాస్త ఇట్స్ లుక్డ్ అపాన్, ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని నా ఇంప్రెషన్ అమ్మా. ఎందుకంటే ఇట్స్ డెఫినెట్లీ, ఐ మే నాట్ బి కరెక్ట్ ఇన్ టెల్లింగ్, కానీ ఎనీ డే ఇట్స్ మోర్ స్టేబుల్ అండ్ సెక్యూర్ దెన్ ఈవెన్ బ్యాంకింగ్ జాబ్స్. ఎందుకంటే ఈ పోస్టింగ్స్ అనేవి సెలెక్టెడ్ మెట్రో సిటీస్లో ఉంటాయి. బ్యాంకింగ్స్ అనేటప్పటికీ మీకు తెలుసు కదా, బ్యాంక్స్ నేషనలైజ్డ్ ఎక్కడో స్ప్రెడ్ అయ్యాయి, ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది మన ఆఫీసర్స్. తర్వాత అది ఎక్కువగా అకౌంటింగ్గా ఉంటుంది. ఇవి అలా కాకుండా కొద్దిగా జాబ్ వేరీడ్గా ఉంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ జాబ్ మా. అండ్ నేను ఇదివరకే అన్నట్టు ఇప్పుడు okay, when we come to that cadre, I'll just talk quickly. So coming to this combined graduate level exam, if students are alert by June 11th, they can see the notification. దీనికి ఎవరు అర్హులు అంటారు? ఎవరు దీనికి డిగ్రీ? all graduates కంప్లీట్ చేసిన వాళ్ళ, ఈవెన్ లేకపోతే ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి వచ్చిన వాళ్ళు కాదు. ఈ ప్రాసెస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేటప్పటికి వాళ్ళు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, మొన్న మార్చ్ లో ఎవరైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఎలాగో ఎలిజిబుల్. కరెక్ట్, వాళ్ళు ఎలాగో ఎలిజిబుల్. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ జూన్ లో వస్తుందన్నా కదా. సో దాని ఎగ్జామ్ వచ్చేసి టెంటేటివ్ గా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నవంబర్ లో ఉండబోతోంది. వాళ్ళు ఇచ్చారు అది కూడా క్యాలెండర్ లో. సో దాని రిజల్ట్స్ అరౌండ్ మార్చ్ వరకు వస్తే అప్పటి వరకు వీళ్ళు కూడా క్వాలిఫై అయినట్టయితే దే బికమ్ ఎలిజిబుల్.
అంటే ఇప్పుడు వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ కి వచ్చే వెళ్ళిన వాళ్ళు కూడా రాయొచ్చు, రాయొచ్చు. బికాస్ ఐ డోంట్ నో హౌ లాంగ్ ద ఫైనల్ రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్, అండ్ బై ఛాన్స్ అప్పట్లోకి వీళ్ళది అయిపోతే దే బికమ్ ఆటోమేటికలీ ఎలిజిబుల్. దీనికి ఏజ్ లిమిట్ Yes, 18 is minimum for anything. ఈ పర్టికులర్ క్యాడర్ లో 32 వరకు ఉంది. ఓకే 32 ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నట్టు, ప్లస్ 3 years ఫర్ అదర్ బ్యాక్వర్డ్ అండ్ స్పెషల్లీ బ్యాక్వర్డ్స్, అండ్ 5 years ఫర్ SC ST. సో దిస్ ఇస్ ఎ నామ్, కానీ స్పెసిఫిక్గా మనం నోటిఫికేషన్ వైజ్ వెళ్తే సేఫ్ మాదిరి. ఇది జనరల్. అండ్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ప్రిలిమినరీ అని యూపీఎస్సీలో ఉన్నట్టే ఇక్కడ టైర్ 1 అంటారు. ప్రిలిమినరీ అనరు, టైర్ 1 అంటారు. అది క్వాలిఫైయింగ్ అనమాట. సో అక్కడ ఫిల్టర్ అయిపోయిన తర్వాత టైర్ 2కి వెళ్తారు. టైర్ 2 అంటే మెయిన్. కానీ టైర్ 1 అన్నా టైర్ 2 అయినా రెండు కూడా మల్టిపుల్ చాయిస్ మాత్రమే. మల్టిపుల్ చాయిసే ఉంటాయి. అండ్ మల్టిపుల్ చాయిస్లో కూడా ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సిలో కానీ బ్యాంక్స్ ఇప్పుడు టాపిక్ వద్దు, కానీ నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండే ఎనీ క్యాటర్ ఎగ్జామ్లో 4 రకాలు ఉంటాయి. రీజనింగ్, మ్యాథ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ప్రిలిమినరీ అయితే తక్కువ స్థాయిలో ఉంటాయి, మెయిన్ అయితే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఈ సీజీఎల్కి అయితే కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. అదే ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే, లేకపోతే మన ఇప్పుడు అనుకున్నాం కదా కానిస్టేబుల్ అయితే కాస్త తక్కువ లెవెల్లో 10th లెవెల్లో ఉంటాయి. కానీ ఇవే సబ్జెక్ట్స్ ఎక్కువ తక్కువ. ఓకే, ఇదంతా బానే ఉంది. దీనికి మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎలాంటి బుక్స్ రిఫర్ చేస్తే వీళ్ళకి? అంటే ఇంతకు ముందు మన యూపీఎస్సీలో ఎన్సీఆర్టీ 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకుంటే వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నారు కదా. సో ప్రీవియస్ బుక్స్ వీళ్ళు రిఫర్ చేయడానికి ఏమిటే బాగుంటాయంట? ఎస్, కరెక్ట్. అంటే ఒక్కసారి బుక్స్కి వెళ్ళే ముందు నేను ఈ సీజీఎల్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి నేను ఇంకొక జస్ట్ 2 minutes చెప్తాను, అంటే బ్రీఫ్ చెప్తాను. ఈ టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ 4 సబ్జెక్ట్స్లో రాసిన తర్వాత టైర్ 2కి వెళ్తారు. టైర్ 2లో కూడా మళ్ళీ మ్యాథ్, రీజనింగ్, అలానే ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనేవి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, డేటా ఎంట్రీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా సపోర్ట్ స్టాఫ్ ఎవరు కూడా ఫైల్స్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా చేతితో రాయడం లేదు, అంతా కంప్యూటరైజ్ అయిపోయినాయి. అయితే ఈ రెండు ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ అన్నమాట, లెక్కలోకి తీసుకోరు. సో ఇట్ ఈస్ ఓన్లీ యువర్ కౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఫర్ మెరిట్. ఏంటంటే మనం టైర్ 2లో వచ్చే 4 సబ్జెక్ట్స్, రీజనింగ్, మ్యాథ్, ఇంగ్లీష్, అవేర్నెస్ పోతే ఇది అందరూ రాయాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 36 పోస్టులు విన్నారు కదా మీరు, ఇన్స్పెక్టర్స్ అని, ట్యాక్స్ అసిస్టెంట్స్ అని. అలా కాకుండా ఒకవేళ నువ్వు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసినట్లయితే, లేదా నువ్వు ఆడిట్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేసినట్లయితే వీళ్ళకి 2 ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ ఉంటాయన్నమాట. అకౌంట్స్ వాళ్ళకైతే అకౌంటింగ్లోను, స్టాటిస్టికల్ వాళ్ళకైతే స్టాటిస్టిక్స్లోను. అండ్ జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనే వీళ్ళకి ఇంకా కాస్త ఛాన్సెస్. ఎందుకంటే ఈ పోస్ట్కి మాత్రం నీకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఒక సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఈ పోస్ట్కి ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు ఒకవేళ బీఎస్సీలో మ్యాథ్స్ స్టార్ట్ చేసినట్లయితే నీకు ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ అప్రోచ్ అమ్మా. సో కమింగ్ టు ఓకే, బిఫోర్ వి గో టు బుక్స్, ఐ వుడ్ లైక్ టు క్విక్లీ టు జస్ట్ ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఎలాగైతే June 11th ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాబోతుందో, అలానే మల్టీ టాస్కింగ్ అని ఇంకొక పోస్ట్ ఉంది. ఆ మల్టీ టాస్కింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అవర్ ఆఫీస్ అసిస్టెంట్స్, సబార్డినేట్స్ అని కాదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళది. మెయింటెనెన్స్, ఫైల్స్ మూవ్మెంట్, మెయింటైనింగ్ గార్డెన్స్, మెయింటైనింగ్ సిస్టమ్స్, ఆ విధంగా ఉంటుంది. దానికి 10th ఎలిజిబిలిటీ. ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఇప్పుడు June 6th వరకు ఉంది ఎలిజిబిలిటీ. ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, దే కెన్ స్టిల్ ఇమ్మీడియట్లీ లాగిన్ అండ్ అప్లై. ఎందుకంటే ఇది కూడా చాలా హ్యూజ్ నంబర్స్లో రిక్రూట్ అవుతాయి మాదిరి. బికాస్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ దే ఆర్ పాన్ ఇండియా అండ్ దే ఆర్ కవరింగ్ ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో స్కోప్ చాలా ఉంటుంది. సో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి మినిమం క్వాలిఫికేషన్తో అప్లై చేయదలుచుకుంటే వాళ్ళు ఈ మల్టీ టాస్కింగ్ కూడా దే కెన్ థింక్ ఆఫ్. అండ్ వీళ్ళకి కూడా 2 టైర్ ఎగ్జామ్స్ ఉంటుంది, నో ఇంటర్వ్యూ. ఫస్ట్ టైర్లో మ్యాథ్ లెవెల్లో కాబట్టి చాలా ఈజీగా, ఎగ్జాక్ట్లీ యూ గాట్ ఇట్. ఎగ్జామ్ అదే, కానీ స్టాండర్డ్ తక్కువ ఉంటుంది. మ్యాథ్, రీజనింగ్ ఫస్ట్ లెవెల్లో ఉంటాయి. సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి జనరల్ అవేర్, ఇంగ్లీష్ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా వీళ్ళకి ఒకే ఎగ్జామ్లో
ఒకే ఎగ్జామ్ ఇది 2 లెవెల్స్ కూడా కాదు, సారీ, ఒకటే లెవెల్ 2 సెషన్స్లో అవుతుంది, అంటే 2 విధాలుగా స్ప్లిట్ చేస్తారు. ఒకటే ఎగ్జాము కవరింగ్ 4 సబ్జెక్ట్స్, పొద్దున్న 2 సాయంత్రం 2. సో దీనిలో క్వాలిఫై అవ్వాలి. కాకపోతే దీనిలో ఏంటంటే మళ్ళీ కొన్ని పోలీస్, అంటే నేను చెప్పా కదా కస్టమ్స్లో ఒక పోస్ట్ ఉంది, కొన్ని వస్తాయి వీళ్ళకి రిక్రూట్మెంట్స్ అని, అలాగ కొన్ని యూనిఫామ్ డ్రెస్సెస్ అయితే మాత్రం వీళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ కొంచెం ఉంటుంది కదా, ఈ ఐ సైట్, తర్వాత హైట్, ఇలాంటి వాటిలో క్వాలిఫై అవ్వాలి వాళ్ళు. సో ఇది కూడా జూన్ వరకు అప్లై చేసుకుంటే, జూన్ 6th వరకు, ఎస్ దే క్యాన్ థింక్ అబౌట్ ఇట్. పోతే మూడోది విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఈస్ స్టెనో ఎగ్జామ్ మాదిరి. ఇట్ ఈస్ కమింగ్, ద నోటిఫికేషన్ ఈస్ కమింగ్ ఇన్ జూలై 2024. స్టెనోకి కూడా ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. దీనిలో 2 క్యాడర్స్ ఉంటాయి, గ్రేడ్ సి, గ్రేడ్ డి. దీన్ని కూడా ఎగ్జాము లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు, అంటే 2023లో జరిగినప్పుడు దాదాపు 1200 మందిని అపాయింట్ చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టెనోగ్రఫీ అనేది చాలా స్కిల్ బేస్డ్ కదమ్మా, చాలా మంది అసలు దే ఆర్ నాట్ ఈవెన్ వెరీ వెల్ క్వాలిఫైడ్. చాలా మంది అసలు స్టెనోగ్రఫీ అసలు ఆ సబ్జెక్ట్ ని కూడా తీసుకోరు మ్యామ్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి నాకు ఆ టాలెంట్ ఇష్టము, నేను హయ్యర్ చదవలేను, నాకు క్లరికల్ అలవాటు, నాకు టైప్ ఇంట్రెస్ట్ అంటే హ్యాపీలీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి తెలియజేయడం కోసమే ఈ మన అటెంప్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ స్టెనోగ్రఫీ వాళ్ళకి కూడా ఏంటంటే ఎంసీక్యూస్ ఉంటాయి యాజ్ యూజువల్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. వీళ్ళకి మ్యాథ్ కూడా లేదు, సింపుల్ గా వీళ్ళు ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫై అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి స్టెనోగ్రఫీ ఫస్ట్ డిక్టేషన్ ఉంటుంది 10 minutes సిస్టమ్ ద్వారా, దాన్ని వాళ్ళు స్టెనో దీని కింద కన్వర్ట్ చేసుకుని మళ్ళీ టైప్ చేయాలి. దానికి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. దీన్ని వాళ్ళు నోటిఫికేషన్ చూసుకుంటే తగిన డీటెయిల్స్ తెలుస్తాయి. ఎందుకంటే మనం ఇన్ని క్యాడర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ చెప్తే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ మై ఇంటెన్షన్ ఈస్ దే మస్ట్ ఫోకస్ అండ్ బీ అలర్ట్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఈ స్టెనోగ్రఫీలో 2 క్యాడర్స్ ఉన్నాయి, గ్రూప్ సి, గ్రూప్ డి. గ్రూప్ సి వాళ్ళకి 30 years వరకు ఎలిజిబుల్ ఉంది, గ్రూప్ డి వాళ్ళకు 27 years వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? సో దీనిలో కూడా వాస్ట్ డిపార్ట్మెంట్స్లో ప్లేస్మెంట్ ఉంటుంది. దట్ ఐ నీడ్ నాట్ రిపీట్ మా. ఇంకొకటి, ఇంకా కమింగ్ టు అనదర్ నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ టైమ్స్ లో మనకి పడుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నీకు ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసి రాసుకోవచ్చు. నీకు స్టెనోగ్రఫీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది అప్లై చేశాను కాబట్టి అది చేయకూడదని ఏం లేదు. దే కెన్ డూ మల్టిపుల్ బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. యూ కెన్ అప్లై, యూ కెన్ ట్రై యువర్ దిస్ థింగ్. బికాస్ ఈ ఎగ్జామ్స్లో ఎట్లా అంటేమా అట్లీస్ట్ ఒక 2-3 ప్లేసెస్లో రాస్తే డెఫినెట్లీ యూ విల్ సర్ఫేస్ సమ్వేర్. డిసప్పాయింట్ అవ్వకుండా ఇది మాత్రమే చేయాలని రెస్ట్రిక్షన్ పెట్టుకోకుండా వన్ షుడ్ అటెంప్ట్. దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. నేనేమంటాను అంటే మనకి వీలైనంత వరకు మనం ఎప్పుడు మనకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎప్పుడు మనం రెడీగా ఉండాలి అంటాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక నిమిషం తర్వాత మాట్లాడుకుందాం. జనరల్ ఇంగ్లీష్, జనరల్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఈ 4 ప్రిపేర్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎనీ రిక్రూట్మెంట్ ప్లస్ బ్యాంక్ ఎగ్జామ్లో ఎనీ రిక్రూట్మెంట్ వాళ్ళు కంఫర్టబుల్గా రాసుకోవచ్చు. అంటే ఒక ప్రిపరేషన్తో యూ కెన్ రియల్లీ గురిపెట్టడం అన్నమాట ఎన్నో ఎగ్జామ్స్కి. ఓకే, నౌ కమింగ్ టు జస్ట్ క్విక్లీ 2 more recruitments are awaited. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద చిల్డ్రన్ టు నో దట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ వస్తుంది జూలైలో. ఓకే, సో ఎలిజిబిలిటీ, ఎస్, దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ, లేదా డిగ్రీలో కూడా నీకు హిందీ మీడియం అయ్యి ఉండి, లేదా హిందీ సబ్జెక్ట్స్ అని ఉంటాయి చూసారా, అంటే హిందీ లిటరేచర్తో చేస్తారు చూసారా, వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. సో దీనికి కూడా ఏంటంటే వెరీ సింపుల్ ఎగ్జామ్ ఉంటుందమ్మా. దీనికి జస్ట్ 1 minute బికాస్ దెర్ ఆర్ టూ మెనీ పోస్ట్. ఐ డోంట్ వాంట్ టు మిక్సప్ అండ్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళకి ఎలా అంటే క్వాలిఫికేషన్ మనం అనుకున్నాం కదా, ఇది కూడా పేపర్ ఇలానే ఉంటుంది. వీళ్ళకి ఇంకా ఈ స్టాటిస్టిక్స్, ఐ మీన్ ఈ ఎంసీక్యూలో ఆఫ్ జీకే అవి కూడా సంబంధం లేదు. వెరీ సింపుల్ ఎగ్జామ్. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ హిందీ సంబంధించి ఆ హిందీ లిటరేచర్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది. పేపర్ 2లో ఓన్లీ ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఎస్ఏ అన్నమాట, ఇంగ్లీష్ నుంచి హిందీ, హిందీ నుంచి ఇంగ్లీష్. ఈ రెండిటికి టోటల్ తీసుకొని జాబ్. ఓకే, సో ఆమె క్లియర్. వీళ్ళకి ఇంకా వేరే బాధ కూడా లేదు, ఎందుకంటే జనరల్గా లిటరేచర్ వాళ్ళు మాకు రీజనింగ్ చేయలేము, మ్యాథ్స్ చేయలేము అని ఫీల్ అవుతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. వెరీ కంఫర్టబుల్ పే స్కేల్స్ ఉంటాయి. స్టార్టింగ్ బేసిక్, గవర్నమెంట్లో ఎప్పుడు స్కేల్ అంటారు మాదిరి, స్టార్టింగ్ నుంచి బేసిక్ అంటారు. అది ఎలా ఇయర్కి ఇంక్రిమెంట్ ఆడే ఫైనల్ ఒక పీక్స్
వెళ్తుంది, తర్వాత ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళ బేసికే 35, అంటే టేక్ హోమ్ సాలరీ ఎనీథింగ్ లెస్ దెన్ 40-45 మధ్యలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వెరీ సేఫ్. సో ఈ విధంగా చిల్డ్రన్ క్యాండిడేట్ షుడ్ గెట్ ఓరియంటెడ్ ఫర్ హయ్యర్ అండ్ సేఫర్ జాబ్స్ అనేది నా ఉద్దేశం. సో అనదర్ లాస్ట్ నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ ఈస్ ద జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్. ఇది చాలా కంఫర్టబుల్గా కానిస్టేబుల్ లెవెల్లో 10th పాస్ వాళ్ళకి మాత్రమే, 18 to 23 years పిల్లలకి నోటిఫికేషన్ ఆగస్టు-సెప్టెంబర్లో రాబోతుంది. దీని ఎగ్జామ్ వచ్చే January 25, అంటే 2025 జాన్లో కానీ లేదా December 24లో కానీ ఉండబోతుంది. సో ఈ నోటిఫికేషన్లో ఇంకా స్పెసిఫికేషన్స్ ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనం లాస్ట్ టైం మెన్షన్ చేశాము, జస్ట్ ఈసారి నేను ఆ డీటెయిల్స్ పోకపోయినా కూడా మనం ఇంకా దీనిలో మిగిలిపోయిన పోస్టులు ఏంటంటే జూనియర్ ఇంజనీర్స్ పోస్ట్ ఉంది, ప్యూర్లీ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, అఫ్ కోర్స్ విత్ ఏ సబ్జెక్ట్ స్పెసిఫిక్, దానిలో ఒక పేపర్ ఉంటుంది, బట్ ఆల్ MCQs. అలానే ఇప్పుడు మనం కానిస్టేబుల్ అనుకున్నాం కదా, SI లెవెల్ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఈ ఇయర్ ఆల్రెడీ అయిపోయినాయి, నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి నేను చెప్పలేదు. బట్ 8 నోటిఫికేషన్స్లో ఇప్పుడు 5 మనం అనుకున్నవి రాబోతున్నాయి, 3 ఈ ఇయర్కి అయిపోయినాయి కానీ నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి. సో గ్రాడ్యుయేట్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే 10th వాళ్ళకి, తర్వాత ఇంజనీర్స్, తర్వాత హిందీ ట్రాన్స్లేటర్స్, స్టెనోగ్రఫీ, తర్వాత SI ఫర్ పాన్ ఇండియా పోలీస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, CRPF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, BR బార్డర్ రిజర్వ్ ఆర్గనైజేషన్స్, ఢిల్లీ పోలీస్, అస్సాం రైఫిల్స్ అన్నీ అన్నమాట కవర్ అవుతాయి దీనిలో. అలానే దానిలోనే కానిస్టేబుల్స్, ఇవన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్ చేస్తుంది. సో నోటిఫికేషన్ అనేది ఇయర్ బిగినింగ్లో వస్తుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కాస్త బెటర్ అవగాహనతో రాయొచ్చు. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఆల్రెడీ దీన్ని డెఫినెట్గా అటెంప్ట్ చేయాలని నా యొక్క సజెషన్. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కి వీళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు, సబ్జెక్ట్ కి ఇదే. వీళ్ళు ఎలాంటి బుక్స్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ బ్యాక్ టు యువర్ బేసిక్ క్వశ్చన్ మా, బుక్స్ అనేది మాధురి నేను ఇక్కడ మళ్ళీ లాస్ట్ టైం చెప్పినదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, జనరల్ మ్యాథ్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, దీనికి మనం బేసిక్, ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఏముంటుందంటే బేసిక్ అర్థమెటిక్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్, ఇలాంటివి మన మ్యాథ్స్ బుక్లోంచి ఆ ఫార్ములాస్ అవన్నీ ఫస్ట్ అర్థం చేసుకుంటే ఇవన్నీ ప్రాక్టీస్ ఓరియంటెడ్. సో దీనికి మనము ఈ బుక్లో ఆ బుక్లో డెప్త్ అక్కర్లేదు దీనికి. దీనిలో చదువు కంటే కూడా ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఈవెన్ ఇంగ్లీష్లో ఏముంటాయి, గ్రామర్ రూల్స్ ఉంటాయి, రెనన్ మార్టిన్ స్టాండర్డ్. నువ్వు దానికి ఏ గైడ్ తీసుకున్నా కూడా మళ్ళీ అదే చెప్తాడు. కానీ నువ్వు రెనన్ మార్టిన్లో బేసిక్ గ్రామర్లో అంటే టెన్సెస్కి, అడ్వర్బ్స్కి, అలాంటి వాటికి రూల్స్ ప్రిపేర్ అయితే ఈ ప్రాక్టీస్కి ఎన్ని గైడ్స్ అన్నా నువ్వు ఫాలో అవ్వచ్చు. సేమ్ థింగ్ ఫర్ రీజనింగ్ అనేది మాత్రం అది ఎక్కడ కూడా మనకి సిలబస్ అని ఉండదు, ఎక్కడ బుక్స్ అని ఉండవు. ఇదేంటంటే స్పెసిఫిక్గా ఉంటాయమ్మా. ఎలా అంటే ఇప్పుడు రీజనింగ్ కోడింగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. రీజనింగ్ మారడం అంటే కూడా అది క్వశ్చన్స్ మారుతుంటాయి మాదిరి, కానీ సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మీరు నమ్మరు, 12-14 వెరైటీస్ ఉంటాయి. ఒకటి క్లాక్ బేస్డ్, ఒకటి క్యాలెండర్ బేస్డ్, ఒకటి రిలేషన్షిప్ బేస్డ్, ఒకటి డైరెక్షన్ బేస్డ్, తర్వాత సిల్లాగిజం అంటారు, వెన్ డయాగ్రామ్ అంటారు. ఇలాంటి సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పాను అనుకోండి, అది ఏదో సామెత చెప్పినట్టు అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు అవుతుంది, జీర్ణించుకోరు, నన్ను తిట్టుకుంటారు, మేడం కన్ఫ్యూజ్ చేస్తుందని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే రీజనింగ్ కూడా మీరు రీజనింగ్కి బెస్ట్ బుక్స్ చూడండి, కానీ మిగతా మూడిటికి మాత్రము మన ఈవెన్ SSC లెవెల్లో అంటే మన స్టేట్ సిలబస్లో, ఎందుకంటే ఇంగ్లీషు, ఈ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఎక్కడన్నా ఎక్కువ మన స్టేట్ సిలబస్ వరకే ఫాలో అయినా కూడా ప్రాక్టీస్కి బుక్స్ ఫాలో అవ్వాలి. కానీ నా సిన్సియర్ గైడింగ్ పాయింట్ ఏంటంటే ఇవి ఎక్కువ ప్రాక్టీస్ ఓరియంటెడ్లో జనాలందరికీ షార్ట్ కట్ మెథడ్స్ ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఫాస్ట్గా చేయాలి, క్విక్గా చేయాలి, గుర్తుంచుకోలేము. అందువల్ల ఏదన్నా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళకి ఒక ఫస్ట్ టైం అన్న ఒక కోచింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు చేసుకుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ అంటారా, అది అంత డీప్గా చదవక్కర్లేదు. మామూలుగా మన పేపర్ బేస్డ్ న్యూస్ ఉండి జస్ట్ జనరల్గా మన హిస్టరీ, బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్, హిస్టరీ, ఎకనామిక్స్లో 5 year ప్లాన్, అలాంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే చాలు. కానీ ప్రాక్టీస్ మాత్రం చాలా అవసరం దీనికి, విత్ గైడెన్స్.
సో దట్ ఈస్ మై ఇప్పుడు మనకి యూపీఎస్సీకి పేపర్ ఒకటిసారి వచ్చింది, రెండోసారి రాదు. మనం ఇప్పటి వరకు చూడలేదు యూపీఎస్సీ దీంట్లో. కరెక్ట్. సో ఎస్ఎస్సికి ఎలా ఉంటుంది పేపర్ ప్యాటర్న్? ఎస్ఎస్సి కూడా ఇంకా ఎందుకంటేనమ్మా ఇవన్నీ కూడా నేను చెప్పా కదా, ఇప్పుడు యావరేజ్ సమ్మే వచ్చింది అనుకోండి, ఈసారి ఒక యావరేజ్ క్వశ్చన్ అడుగుతాడు, ఇంకో మన లెక్కల బుక్లోనే ఒక 10 సమ్స్ ఉంటే 10 వెరైటీస్ ఉంటాయి. సో రిపీట్ అనేది ఉండదు. యావరేజ్ సమ్ రావచ్చు గాక, కానీ రిపీట్ ఉండదు, వేరే విధంగా అడుగుతాడు. ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇప్పుడు ప్రపోజిషన్స్ అనేవి 20-25 ఉన్నాయి. అవి ఎక్కడ ఎలా వాడతారనేది అడుగుతాడు, కానీ ప్రపోజిషన్స్ అవే వస్తాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ జంబ్లింగ్ బట్ ద ప్యాటర్న్ ఇవే వస్తాయి, కానీ వీటిలో అడిగే క్వశ్చన్స్ వేరుంటాయి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. So this is a very beautiful exam. I hope people get prepared, and once again I am telling, there is nothing like a standard book. There is nothing like standard approach. యూపీఎస్సీలో కూడా జనాలు నాకు ఎలా అనిపించిందంటే, మాకు ఒక ఫార్ములా లాగా ఇస్తారా, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏ గైడ్ ఫాలో అవ్వాలి, ఇలా ఉంటే అందరూ సక్సెస్ అవుతారు కదా. సో దయచేసి స్టూడెంట్స్ ఈ మైండ్ ఫ్రేమ్ నుంచి కొంచెం బయటపడి ఎవరికి తగ్గట్టు వాళ్ళు బేసిక్స్ అనేది మొదలుపెట్టి ఎంచుకొని, ఇంకా ఫైన్ ట్యూన్ కావాలంటే ఈ కాలంలో ఇంకా ఆన్లైన్ కోచింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లస్ టాపర్స్ అనే వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా వచ్చి ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. వాళ్ళు మీకు ఈ విషయంలో అంటే మైనర్ లెవెల్లో బాగా గైడ్ చేయగలరు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక రోడ్ మ్యాప్, అసలు ఏం బాడీస్, ఏం ఎగ్జామ్స్, ఏం వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయి, ఎలా ఉంటాయి అని అంతవరకే. కానీ మైన్యూట్ డీటెయిల్స్ ఈ లెవెల్లో అంత అప్రాప్రియేట్ ఇక్కడ కాదేమోనని నా యొక్క అపీల్ టు ద లిసనర్స్. దే కెన్ ఆన్ దేర్ ఓన్ ప్రోబ్ మచ్ ఫర్దర్ అండ్ గెట్ దేర్ డౌట్స్ క్లారిఫైడ్. ఓకే మాధురి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.